शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। जातं वंशे भुवनविदिते पुष्करावर्तकानां जानामि त्वां प्रकृतिपुरुषं कामरूपं मघोनः तेनार्थित्वं त्वयि विधिवशात् दूरबन्धुर्गतोऽहं याञ्चामेघा मोघा वरमधिगुणे नाथ मे लब्धकामा जातं वंशे भुवनविदिते पुष्करावर्तकानाम् जातं वंशे भुवनविदिते पुष्करावर्तकानां जातं वंशे भुवनविदिते पुष्करावर्तकानां जानामि त्वां प्रकृतिपुरुषं कामरूपं मघोनः जानामि त्वां प्रकृतिपुरुषं कामरूपम् अघोनः जानामि त्वां प्रकृतिपुरुषं कामरूपम् अघोनः तेनार्थित्वं त्वयि विधिवशात् दूरबन्धुर्गतोऽहम् तेनार्थित्वं त्वयि विधिवशात् दूरबन्धुर्गतोऽहम् तेनार्थित्वं त्वयि विधिवशात् दूरबन्धुर्गतोऽहम् त्वयि विधिवशात् दूरबन्धुर्गतोऽहम् त्वयि विधिवशात् दूरबन्धुर्गतोऽहम् याञ्चामोघा वरमधिगुणे नाथ मे लब्धकामा याञ्चामोघा वरमधिगुणे ना नाथ मे लब्धकामा याञ्चामोघा वरमधिगुणे ना नाथ मे लब्धकाम जातं वंशे भुवनविदिते पुष्करावर्तकानां जानामि त्वां प्रकृतिपुरुषं कामरूपं मघोनः तेन अर्थित्वं त्वयि विधिवशात् दूरबन्धुर्गतः अहम् दूरबन्धुः दूरबन्धुः गतः अहं याञ्चा मोघा वरमधिगुणे वरम् वरम् अधिगुणे न नाधमे न अधमे न अधमे लब्धकाम जानामि अहं जानामि आ, कं जानामि त्वाम् अहं त्वां जानामि इत्तानि विशेषणानि प्रकृतिपुरुषं कस्य कामरूपं प्रकृतिपुरुषम् मघोनः प्रकृतिपुरुषं जातं भुवनविदिते वंशे जातं केषां वंशे पुष्करावर्तक पुष्करावर्तकानां वंशे पुष्कर जातं भुवनविदिते पुष्करावर्तकानां वंशे जातं मघोनः प्रकृतिपुरुषं
కామరూపం త్వాం జానామి. ఉమ్. हम्म आ తేన तेन अहम విధివశాత్ దూరబంధుః అహం विधिवशात् दूरबन्धुः अहम आ త్వయి అర్థిత్వం గతః అస్మి. आ, त्वयि अर्थित्वं गतः अस्मि. ఉమ్. ఇప్పుడు ఓ కిందది ఇది కిందది ఒక మళ్ళీ యూనివర్సల్ స్టేట్మెంట్ అండి. ఆ ఈ అధిగుణే మోఘా యాంచ మోఘా వరం న అధమే లబ్ధకామా అపి. ఉమ్. ఆ మళ్ళా ఇంకోసారి చెప్తారా? అధిగుణే మోఘ యాంచ మోఘా వరం అధమే లబ్ధకామా న వరం. ఉమ్, ఇక్కడ మొత్తంగా వస్తే ఆ ఎలా వస్తుంది? పుష్కరావర్తకానాం భువన విదితే పుష్కరావర్తకానాం వంశే జాతం మఘోనః ప్రకృతి పురుషం కామరూపం త్వాం జానామి. అతః ఏంటిది ఆ, ఆ విధివశాతు దూరబద్ధుః అహం త్వయి అర్థిత్వం గతః అస్మి. గత అధిగుణే మోఘా యాంచ మోఘా వరం భవతి అని మామూలుగా చెప్పుకోవాలి. అధమే లబ్ధకామా అపి యాంచ న వరం. ఆ పుష్కరావర్తక ఆ, భువన భువన విదితే పుష్కరావర్తకానాం వంశే జాతం ఆ కామరూపం మఘోనః ప్రకృతిపురుషం త్వాం జానామి. తేన ఆ వి- విధి విధివశాత్ दूरबन्धुः अहं त्वयि अर्थित्वं गतः. आ, अधिगुणे याञ्चामोघः वरं మోఘా याञ्चामोघा वरं अधमे लब्धकामा न वरम्. నేను చెప్తున్నానంటే ఇక్కడ భువన విదితే భువనము అంటే లోకం, లోక విదితము అంటే లోక ప్రసిద్ధమైనటువంటి అని అర్థం. లోక ప్రసిద్ధ అంటే పాపులర్, లోక ప్రసిద్ధమైనటువంటి పుష్కరావర్తకానాం వంశే జాతం. అంటే ఇక్కడ హే మేఘ అని పెట్టుకోవాలి. ఓ మేఘ, ఓ మేఘమా, ఆ, నువ్వు అంటే గొప్ప వంశంలో పుట్టావు అని అర్థం. అది మేఘాలకి కూడా కొన్ని క్లాసిఫికేషన్స్ ఉన్నాయని తెలుస్తుంది దీనివల్ల. ఇక్కడ పుష్కరావర్తకము అనేది ఒకానొక మేఘాలలో ఉన్నతమైనటువంటి ఇదన్నమాట, జాతిలాగా తీసుకోవాలి. ఉన్నతమైనటువంటి ఒక వంశానికి చెందినటువంటి వంశములో పుష్కరావర్తకానాం వంశే పుష్కరావర్తకుల యొక్క వంశమునందు జాతం పుట్టినవాడనుగా. అలాగే మఘోనః ప్రకృతి పురుషం. మఘోనః అంటే ఇంద్రుని యొక్క, మఘవన్ శబ్దం ఉంది కదా, మఘవత్ శబ్దం. ఆయనకి ప్రకృతి పురుషుడు అంటే ప్రధాన పురుషుడు అని అర్థం. ప్రకృతి అంటే సొంతము అని అర్థం, దగ్గరివాడు. ప్రకృతి పురుషం అంటే ఇంద్రుడికి దగ్గరివాడవుగా. అలాగే కామరూపం. కామరూపం అంటే ఏంటి? ఏ రూపాన్ని కోరుకుంటే ఆ రూపాన్ని ధరించేటటువంటి శక్తి, దాన్ని కామరూపం అంటారు. ఆ కామరూపుడవైనటువంటి వానిగా త్వాం నిన్ను జానామి.
నేను తెలుసుకున్నాను, నాకు తెలుసు నువ్వు చాలా గొప్ప కుటుంబానికి చెందిన వాడివి, అలాగే ఇంద్రుడికి అంటే దేవతల యొక్క రాజు అయినటువంటి ఇంద్రుడికి దగ్గరగా ఉన్నటువంటి వాడివి, అలాగే ఇష్టమిచ్చినటువంటి రూపం ధరించగలిగే శక్తి కలిగినటువంటి వాడివిగా నేను నిన్ను తెలుసుకున్నాను. అందుకనే విధివశాతు దూరబంధువు, విధివశాత్ అంటే విధి వలన, దూరబంధువు దూరమునన్నటువంటి బంధువు అంటే ఇక్కడ ప్రేయసిగా తీసుకోవాలి. దూరముగా ఉన్నటువంటి ప్రేయసి కలిగిన వాడనుగా ఉన్నటువంటి నేను నీయందు అర్థత్వం కోరికతో వచ్చాను. అంటే నాకు ఇది కావాలి అని నాకు తెలియచేయి ఏదో ఒకటి అని చెప్పని దానికోసం నేను నీ దగ్గరికి వచ్చాను చెప్పి దీనికి ఒక జనరల్ స్టేట్మెంట్ ఒకటి ఇస్తున్నారు, యూనివర్సల్ స్టేట్మెంట్. ఎందుకు నీ దగ్గరకు వచ్చాను అని అంటే నువ్వు గొప్పవాడివి కాబట్టి నీ దగ్గరకు వచ్చాను అని చెప్పాలి కదా. దానిలో ఏం చెప్తున్నానంటే అధిగుణములు అంటే గొప్ప గుణములు కలిగినటువంటి అంటే ఉన్నతమైనటువంటి వాడి యందు యాంచ అంటే యాచన, మనం ఒకటి కోరిక అంటాం కదా, కోరిక మోఘ అపి వరం. మోఘము అంటే నిష్ఫలము అని, అంటే సిద్ధించకపోయినా, అంటే ఏ కోరికనైతే వెళ్తామో తీర్చమని, ఆ కోరిక తీరకపోయినా సరే వరం అది గొప్పదైనదే. అధముడి యందు లబ్ధకామ అపి నవరం. కోరిక తీరినా కూడా అది గొప్పది కాదు అని. అంటే ఏంటి, గొప్పవాడి దగ్గరికి ఏదైనా కోరిక కోసం వెళ్తే అది తీరకపోయినా పర్వాలేదు, నేను గొప్పవాడి దగ్గరికి వెళ్ళాను. అధముడి దగ్గరికి వెళ్తే వాడి కోరిక తీర్చినా సరే అది పెద్ద గొప్ప విషయంగా నాకు తెలియట్లేదు, అంటే మామూలుగా ఉండదు అని అర్థం ఇక్కడ. ఓకే, అంటే ఏంటి, గొప్ప వాళ్ళనే ఆశ్రయించాలి అని దాని అభిప్రాయం మొత్తం మీద. దీనికి ఒక చిన్న సంబంధం మనకి ఇట్లాంటిది కిరాతార్జునులు కూడా వస్తుంది. తథాపి జింహస్స భవజ్జిగీషయా తనోతి శుభ్రం గుణ సంపదా యశః సమున్నయన్ భూతిమనార్య సంగమాత్ వరం విరోధోపి సమం మహాత్మభిః అని చెప్తుంది. వరం విరోధోపి సమం మహాత్మభిః అంటే ఏంటి, అనార్య సంగమాత్ విరోధ అపి వరం. ఏది మహాత్మభిః విరోధ అపి వరం అంటే నీచుడితో స్నేహం కంటే గొప్పవాడితో విరోధం అయినా సరే మంచిదే అని అన్నట్టు, గొప్పవాడు ఒకవేళ కోరిక తీర్చకపోయినా కూడా మంచిదే. దేనికంటే మంచిదే, అధముడు కోరిక తీర్చడం కంటే గొప్పవాడు కోరిక తీర్చకపోవటం కూడా మంచిది. అంటే నువ్వు కుదిరినంత వరకు మంచి గుణాలు ఉన్నటువంటి వాళ్ళతోనే నువ్వు నీ దాని ఏమంటారు సాంగత్యం ఉండాలి. అంటే ఎవరితో ఉండాలి అంటే గొప్ప గుణాలు ఉన్న వాడితోనే ఉండాలి. కానీ అంటే వాళ్ళు వెదర్ దే కెన్ బి పర్పస్ఫుల్ ఆర్ నాట్, అంటే ఇప్పుడు కొంత మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళతో నీకేమీ పెద్ద ప్రయోజనం తీరకపోవచ్చు. మేబీ అంటే ఇది ఒక సినారియో నువ్వు ఎలా తీసుకోవచ్చు అంటే, మేబీ నీకు కొన్ని ఏమైనా పనులు కావాలనుకో, మేబీ యూ నీడ్ సమ్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆర్ సంథింగ్, అంటే ఒక చిన్న ఇల్లుస్ట్రేషన్ లాగా తీసుకుంటే. సో నువ్వు నీకు లాబింగ్ చేయాలి. ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు డూ లాబింగ్ ఇన్ ఆర్డర్ టు గెట్ సంథింగ్ ఫ్రమ్ ది గవర్నమెంట్, ఏంటి పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ కానీ ఏమైనా. సో ఆ లాబింగ్ చేయడం కోసం నువ్వు వెధవలతో తిరిగితే లాబింగ్ అవుతుంది, పని అవుతుంది. వెదర్ యూ వాంట్ టు డూ దాట్ ఆర్ మంచి గొప్ప ఇంటెలెక్చువల్స్తో మంచి వాళ్ళతో నువ్వు తిరుగుతూ వాళ్ళు నీకు లాబింగ్ చేసి పెట్టరు, లేకపోతే నీకేం చేసి పెట్టరు, బట్ యూ విల్ హ్యావ్ అ గుడ్ కన్వర్జేషన్స్ విత్ దెమ్. నువ్వు ఇది కోరుకుంటావా అది కోరుకుంటావా అంటే ఇట్స్ ఎ జనరల్ ఎథికల్ స్టేట్మెంట్ దట్ ఇట్ ఈస్ బెటర్ టు అంటే engage with wise people even though that may not be productive in the sense of business than engaging with vicious people who can actually bring you some good products or good gifts or good something rewards ఇవ్వగలరు. So it is better to engage with wiser people even though they may not be some use for you. సో అది ఇక్కడ చెప్పవచ్చు.
భువన విదితే ఆ ఆ బంధువు లబ్ధకామ. ఆ భువనే విదితः విదిత్ భువన వంశः. ఆ భువన విదితः పుష్కరార్థానాం పుష్కరార్థక పుష్కరావర్తకానం అంటే దానికి రెండు రకాలుగా ఏదో చెప్తున్నారు. పుష్కరావర్తకాహ అనేది ఒక పేరుగానే తీసుకోవచ్చు, లేదా పుష్కరాశ్చ ఆవర్తకాశ్చ పుష్కరావర్తకాహ అని చెప్పి కూడా చెప్తున్నారు. కానీ దెర్ ఇస్ నథింగ్ దట్ వీ కెన్ మేక్ ఇట్. ఎందుకంటే ఒక పేరుగా తీసుకుంటే దానికి సమాసం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రకృతి పురుషం. ప్రకృతిశ్చాసౌ పురుషః. ఇక్కడ ఎలా తీసుకోవాలంటే మనకి మామూలుగా ఒక అడ్మినిస్ట్రేషన్ లో సప్త ప్రకృతులు అని తీసుకుంటాం. రాజు, అమాత్యుడు, అంటే ఇప్పుడు మనం కింగ్, మినిస్టర్, ఎలైస్, అలాగే ఆర్మీ, ట్రెజరీ, ఇట్లాంటివన్నిటిని కూడా 7 మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ బాడీస్ ఉంటాయి. ఏదైనా ఒక గవర్నమెంట్ కి కానీ ఒక అడ్మినిస్ట్రేషన్ కి కానీ దాన్ని కూడా ప్రకృతిగా తీసుకోవచ్చు. సో అ పర్సన్ హూ ఈజ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అతను కూడా ప్రకృతి పురుషుడు అవుతాడు. అంటే ప్రకృతిషు పురుష ప్రకృతి పురుష. అంటే ఇప్పుడు రాజు కదా ఇంద్రుడు. ఇంద్రుడు కంటూ ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి రాజుకి మంత్రి లాంటి వాడు ప్రకృతి పురుషుడు అవుతాడు. సో ప్రకృతిషు పురుష ప్రకృతి పురుష. కామరూపం అంటే ఇక్కడ మధ్యమ పదలోపి సమాసం చెప్పచ్చు. కామకృతాని రూపాణి యస్య సహ కామరూప. కామకృతాని రూపాణి యస్య సహ దూరబంధువు. దూరబంధువు. బహువ్రీహి వస్తుంది. దూరః బంధుః. దూరే బంధుః యస్య సహ. దూరే బంధుః యస్య సహ దూరబంధుః. లబ్ధకామ. లబ్ధా చ సా కామ లబ్ధకామ. కామః. లబ్ధశ్చాసౌ కామః లబ్ధకామః. లబ్ధః కామః యయాస లబ్ధకామా అని. యాంచ లబ్ధః కామః యయాస. లబ్ధః కామః యయాస. లబ్ధః కామః యయాస. ఓకే, ఒకసారి శ్లోకం చదివేసి. జాతం వంశే భువన విదితే పుష్కరావర్తకానాం జానామి త్వాం ప్రకృతి పురుషం కామరూపం మఘోనః తేనార్థిత్వం త్వయి విధివశాద్ దూరబంధుర్గతోహం యాంచామోఘ వరమధిగుణే నాథ మే లబ్ధకామ.